మేము అనుకోకుండా మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. చలో లెట్స్ గో గైస్. ఒకటి అనుకొని వస్తే ఇంకోటి అయ్యింది. నాగార్జున మా ఫ్రెండ్స్ బిగ్ బాస్ లో పంపించండి మా అమ్మాయిని, ఓట్లన్నీ మేము వేసి గెలిపిస్తాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మద్రాస్ ఫిల్టర్ కాఫీ. బొబ్బటట గైస్ ఇది. భయ్యా రండి భయ్యా, రేట్ అని తీసుకో. హైదరాబాద్ లో కూడా బీచ్ పెట్టాలి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేము అనుకోకుండా మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. దట్టు నిన్న నైట్ 12 o'clockకి, బికాజ్ ఉగాది వస్తుంది అండ్ రంజాన్ కూడా వస్తుంది, వరుసగా హాలిడేస్ ఉన్నాయి కదా. సో ఇంకా ఏం చేద్దాము, నియర్ బై ప్లేసెస్ ఏం పోదామని అనుకుంటూ డిస్కషన్ జరుగుతున్న ప్రాసెస్లో ఒక ప్లేస్ అనుకున్నాము. సో అదేంటో మీరే గెస్ చేయండి. అండ్ ఇప్పుడే మేము స్టార్ట్ అవుతున్నాం ఇంకా. సో ఎవరెవరం వెళ్తున్నామో మీకు చూపిస్తాను. సో తిన పేరు వచ్చేసి నిక్కీ, తినేమో టోనీ. డ్రైవింగ్కి ఓనర్ అనమాట. 1923 ఏడి టోనీ. సో మీరు ఎప్పుడైనా వరంగల్కి వస్తే ఈ డ్రైవింగ్కి వచ్చేసేయండి, తను ఫ్రీగా ఫుడ్ పెడతాడట. తనకు ఒక కెఫే ఉంది, ఆ కెఫే పేరు వచ్చేసి ఫీకా. మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతుంది. ఇంకొకటి రాలేడు, వెయిట్ చేస్తున్నాము. ఆయన వచ్చినాక స్టార్ట్ అయిపోతాము. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? సబ్స్క్రైబ్ చేయాలి. సో ఆయన ఎందుకు అట్లా అంటున్నాడో తెలుసుకోవాలనుకుంటే మీరు నా స్కిన్ కేర్ వీడియో చూడాలన్నమాట. మీరు గెస్ చేసేయండి. మేము తమిళలో పెట్టవా? అది సస్పెన్స్. అది మునిగి తేలితే బీచ్ లో వెళ్తాం. ఓకే, ఏ బీచ్ మీరు కనుక్కోండి. ఎప్పుడు స్టార్ట్ చేసినాం ప్లానింగ్ అది కూడా చెప్పు. అంటే నిన్న నైట్ ప్లాన్ చేసినాం. నిన్న నైట్ 12 o'clock కూర్చొని సైంటిస్ట్ లాగా కూర్చొని అందరము డిస్కషన్లు జరిగి ఇందులో ఒక అల్గోరిథం ప్లే చేసాం అనమాట. అంటే పెట్రోల్ ఒక్క నిమిషం ఇట్లుంటది గైస్ బ్యాచిలర్స్ రూమ్. ఇప్పుడు వచ్చేసి రెండు కుర్చీలు గైస్, రెండు కొన్నాము. చౌరస్తాలో కొన్నాడు. ఓకే, 451. వావ్. ఇది సోఫా. ఓకే, మా ఫ్రెండ్ గాంది ఈ 3 సెట్ గైస్. ఓకే, నైస్. అండ్ దిస్ ఈజ్ ఫుట్పాత్ మీద కొన్నాం గైస్. దీని కాస్ట్ వచ్చేసి 450. వావ్. నెక్స్ట్ నైట్ లస్సీ తాగాం. ఓకే, ఇదేంటి బ్రో, హైడ్రేషన్ కా? ఇది యాక్చువల్లీ జిమ్ ఫ్రీకా? ఇలా ఎవరు అంటారు బ్రో? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. జిమ్ గైస్. ఓకే, ఊబెన్. ఓకే, చాలా కాస్ట్లీ ఇంపోర్టెడ్ మోడల్, డిమార్ట్ లో దొరుకుతుంది. ఓకే, కింద ట్యాగ్ చేస్తాను, చెప్పు, ఇక్కడ పెడతాను. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే జస్ట్ నా రెఫరల్ కోడ్ యూజ్ చేయండి, టోనీ20 రూపీస్ ఆఫ్ అవుతుంది. వావ్, మీ స్కిన్ కేర్ చాలా బాగుంది. మేము చాలా కాస్ట్లీ స్కిన్ కేర్. వావ్. ఇది వచ్చేసి పారాషూట్ ఆయిల్ కాదు, బాడీ లోషన్. ఇది బోరోప్లస్. మా అన్ని ఇది తన సీక్రెట్ అట గైస్. సౌందర్య రహస్యం, సౌందర్య రహస్యానికి కారణం పారాషూట్. అండ్ గైస్ ఇప్పుడు ఇంకోటి, ట్రిప్ కావాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసి వాకీ టాకీస్. నైస్. ఒక కార్ లో ఉన్నప్పుడు ఒక కార్ లో హలో ఒక కార్ లో ఉన్నప్పుడు ఇంకో కార్ వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుందా? యూజ్ చేయండి వాకీ టాకీ. స్పీకింగ్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ మై స్మాల్ లిటిల్ బ్యాగ్. వావ్. అందులో మొత్తం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పెడతావు. నాయి కాదు. ఓకే, మాకు తెలుసులే, బ్లాగ్ కోసం అని పని. ఓకే, మీ గిటార్ చూపియండి. పళ్ళ రహస్యానికి ఎపిసోడ్ ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్ కాదు గైస్. ఇక్కడ పెడతా లింక్. ఇప్పుడు ఇంకేం ఆ గిటార్ చూపి. గిటార్ గైస్ ప్లే చేస్తావా? తట్టుకోగలుగుతారా? వావ్, అంతే వచ్చా? అదొకటి వచ్చింది. గింబల్ చూపి. గైస్ ఇది వచ్చేసి మన ప్రొఫెషనల్ గింబల్. ఇది ఎక్కడ దొరకదు, ఓన్లీ అమెజాన్ లోనే దొరుకుతుంది.
ఇది ఆ కాలంలో ఫస్ట్ గిమ్మల్ గైస్. ఈ డిజిటెక్ వాళ్ళ గిమ్మల్ ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత నాకే పంపించారు, వాడు చూడరా అని చెప్పి వాడి చూసా, చాలా బాగుంది. లింక్ కావాలంటే లింక్ ఇక్కడ పెడతా, ఇక్కడన్నా పెడతా, ఎక్కడ దగ్గర పెడతా. వాడే చెక్ చేయండి. ఛార్జింగ్ కావాలంటే తెలుసు కదా, సన్న పిన్ కాదు ఇది, ఇది టాప్ డెస్క్ టాప్. ఇది ప్రింటర్, ఇది ప్రింటర్ లో ఇంక్, ఇది రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్. ఓకే ఓకే గైస్, అయిపోయిందండి హోమ్ టూర్. ఇంకోటి గైస్, ఇంకోటి సత్యమేవ జయతే. వామ్మో, జై హింద్. అసలు ఇంత డీటెయిల్డ్ గా హోమ్ టూర్ ఇస్తారు అని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకు కూడా. ఇంకా చెప్పాలంటే గైస్ ఒక్క వ్లాగ్ లో సరిపోదు. పార్ట్ 1 ఇక్కడ చూస్తే గైస్ మీరు చచ్చిపోతారు. అది పార్ట్ 2 వెయిట్ చేయండి, ఆఫ్టర్ మళ్ళీ ట్రిప్ తర్వాత చూడాలంటే పార్ట్ 2 సబ్స్క్రైబ్ చేసి తెలుసుగా ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే బాయ్ బాయ్ గాయ్స్. ఫైనల్ టచ్ గైస్, ఇది వచ్చేసి తెలుసుగా కంజన్ వాటర్. ఏదో ఒకటి వాటర్, కానీ మొత్తం అయితే 10 రూపాయలు. అండ్ మీకోసం ఒక ఇంట్రొడక్షన్. తెలుసుగా లోపల ఏముందో తెలుసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పార్ట్ 2 కి వెయిట్ చేయమను. పార్ట్ 2 కి వెయిట్ చేయండి, లోపల ఏముందో తెలుసుకుంటే. ఓకే, చాలా ఉంది, దాచించాం అంతే. ఓకే బాయ్ గాయ్స్. తెలుసుగా బాయ్. ఏ అంజీ, ప్లీజ్ కమ్ ఫాస్ట్. A few moments later. సో ఆఫ్టర్ ఆల్ ది డిస్కషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాం గైస్. ఈ కార్ లో మేము వెళ్తున్నాము, ఈ పక్కన కార్ లో మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇందులో 2 ఉన్నాం, అందులో 4 మెంబర్స్ ఉన్నారనమాట. సో మేము మాకు సిగ్నల్ వస్తుందో రాదో అని చెప్పేసి ఇవి క్యారీ చేస్తున్నాము. చలో లెట్స్ గో గైస్. మేము గుడికి వెళ్దామని అనుకున్నాము. ఈ పర్సన్ ఉన్నాడు కదా ఇక్కడ కనిపిస్తున్నాడు, వీడి వల్ల మేము గుడికి వెళ్ళేది క్యాన్సిల్ అయింది. ఇప్పుడైతే మేము చెప్పానా తనకెళ్తున్నాము. తనకుకి మేము విజయవాడ టెంపుల్ కి వెళ్దామని వచ్చినాము, బట్ అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడైతే తనకెళ్తున్నాము. లెట్స్ గో టు తణుకు. సో ఇప్పుడు టీ తాగుదామని మధ్యలో ఆగినాము. ఇగో వీడి వల్ల క్యాన్సిల్ అయింది. డోంట్ ఫిట్ అని వేసుకుంటే సరిపోదు, ఒకటి అనుకొని వస్తే ఇంకోటి అయ్యింది. నాకు టీ కాకుండా ఇంకేముందా? కాఫీ ఉందా? కాఫీ మరి కాఫీ అంటే కాఫీయే కదా ఆబ్వియస్లీ. నాకు టీ వద్దు, కాఫీ. 2 కాఫీ 3 టీ. కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్? బ్రౌన్ కలర్. ఓకే, నాకైతే కాఫీ గైస్, కాఫీ. చెప్పండి, బిగ్ బాస్ లో పంపమని చెప్పండి. నాగార్జునకి చెప్పండి, బిగ్ బాస్ లోకి ఈ అమ్మాయిని పంపండి. నాగార్జున మా ఫ్రెండ్స్, బిగ్ బాస్ లోకి పంపించండి మా అమ్మాయిని. ఓట్లన్నీ మేము వేసి గెలిపిస్తాం. గుద్దుడే చాయ్ ఫ్రీ మాకు. గుద్దుడు ఓట్లు. అసలు మా పల్లెటూరు గుడ్డుడు పడితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మద్రాస్ ఫిల్టర్ కాఫీ. హే గాయ్స్, సో దిస్ ఇస్ నెక్స్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. యాక్చువల్లీ నిన్న నైట్ 3:40కి రీచ్ అయ్యామన్నమాట. సో నేను ప్లేస్ ఏంటో కూడా చెప్పేస్తాను. ఇట్ ఈస్ వైజాగ్. అయితే నైట్ 3:40కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మేము ఇంకా దగ్గరలో మాకు మేఘాలయ హోటల్ కనిపించింది, అది బుక్ చేసేసుకున్నాము. సో నేను మీకు ఒకసారి నా రూమ్ టూర్ ఇచ్చేస్తాను, సో చూసేయండి. సో హియర్ కమ్స్ ఒక పెద్ద బెడ్. ఇక్కడ 2 పీపుల్ పడతారు ఈజీగా, 2 to 3 పీపుల్ కూడా పడతారు అనమాట. అండ్ సో ఒక చిన్న టీవీ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్. సో దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ ఈరోజు నేను వేసుకుంటున్నది. సో ఇక్కడైతే మనకు ఒక కబోర్డ్ ఇచ్చాడు అంతే. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాడు. సో ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 2300. సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ని లేపడానికి వెళ్తున్నాము. ఇట్స్ ఆల్మోస్ట్ 1 o'clock. ఏం చేస్తున్నావురా ఇంకా లేవకుండా?
ఓ ప్రకాష్ దా నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి దా తాగి పండుకో. సీను బాబు కోడి పులావ్. అమ్మాయిలను వదిలేసేట పో మనీష్. ఇప్పుడు మేమందరం కోడి పులావ్ తింటున్నాము. కార్లోనే మా లంచ్ అవుతుంది. లంచ్ వేసుకొని స్టార్ట్ అయిపోయి. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది గైస్. ఇప్పుడే కాఫీ తాగినాము, మంచి చిల్ అయినాము. ఈ పాప ఎంబీఏ సర్టిఫికేట్ చేయడానికి వెళ్ళామన్నమాట. వ్యూ అనమాట. ఇప్పుడు సన్సెట్ అవుతుంది ఇక్కడ. కార్కే బీచ్ కూడా వెళ్ళలేదు. ఇది కొంచెం మలైపూరి లెక్క ఉన్నది. లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ సీ ఎట్లుందో. నాకు చాలా ఫేవరెట్. మన దగ్గర అయితే భక్షాలు అంటాము తెలంగాణలో. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. వేడి వేడిగా బాగుంది. నైస్ గైస్, చాలా బాగుంది. మనం ఎక్కడ వచ్చాం ఫ్రెండ్? టోనీకి కడుపు వచ్చింది, సో మామిడికాయలు బాగా తినేస్తున్నాడు ఈ రోజు. పుల్లగా తినబోతుంది. అదే చెప్పు, గుడ్ న్యూస్ చెప్పు. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే వైజాగ్ వచ్చినప్పుడు సబ్మెరైన్ ముందే గైస్ మనకి అంకుల్ సీన్ అంకుల్ ఉంటాడు. అంకుల్ కి 50 రూపీస్ ఇస్తే ఇన్ని ఇస్తాడు. సీన్ అంకుల్, ఓకే మీరు గుర్తు పెట్టుకున్నారు కదా గైస్. సీన్ అంకుల్, సీన్ అంకుల్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఫుడ్ రివ్యూ. ఏ సీన్? వద్దు సీన్ అనుకున్నా. వద్దు సీన్. సబ్మెరైన్ క్లోజ్ అవ్వబోతుంది ఇంకో 5 minutes లో. మన వాళ్ళు వెళ్ళి టికెట్స్ తీయడానికి వెళ్ళారు. టికెట్స్ తీయగానే మనం లోపలికైతే వెళ్ళిపోదాం. రండి రండిరా. సీ గైస్, ఈయన బ్రెడ్ అండ్ జామ్ తింటున్నాడు. ఆ ఫ్రూట్స్ చమక్ చమక్ అంటున్నాయి, చమక్ చంద్ర లెక్క. రండి. ఇప్పుడు వచ్చేసాము. అదేంటంటే గైస్ అందరికి ఫేవరెట్ స్పాట్ అది. కమోడ్ ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచి చూసుకొని కోచింగ్ ఇవ్వలేరు, మీరు కోచింగ్ ఇవ్వలేరు. ఇది ఇది ఇదే అదే అనుకుంటున్నా. ఏంటిది? ఏమైంది? ఏముంది బ్రో? ఆల్ దిస్ డీటెయిల్స్. వావ్. రేడియో రిసీవర్ అట గైస్. బయట నుండి కమ్యూనికేషన్ చేయడానికి ఈ రూమ్ యూజ్ అవుతుంది. చూడండి మీరు. యా నైస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటి? దాని లోపలికి వెళ్తారేమో ఈ డ్రెస్ వేసుకొని. వాటర్ జాకెట్స్. అదే జాకెట్. ఈ జాకెట్ వేసుకొని వాటర్ లోపలికి వెళ్తారు. యా, ఇవి మనకి వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ అనుకుంటా ఇవన్నీ. గ్యాలంటరీ అవార్డ్స్. గ్యారంటీ అవార్డ్. గ్యాలంటరీ. ఇవన్నీ గ్యాలంటరీ అవార్డ్స్ అట గైస్, వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ. ఇదేంటిది? ఎవాపరేటర్. వాటర్ ప్రూఫ్. ఫోటో తీయాలా? ఇది ఓకే గైస్, మనకి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇప్పుడు వచ్చేసింది అనమాట, విచ్ ఇస్ కుకింగ్. చూపి. కుకింగ్. వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు ఇడ్లీలు. ఆ ఇడ్లీ పిండి మొత్తం పాడైపోయింది పాపం. చట్నీ వేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ డన్, వచ్చేసినాం. ఇది ఫోనా? ఇది ఇవన్నీ ఏవో మీటర్లు ఉన్నాయి guys. మనకి అవన్నీ సంబంధం లేవు. ఏంటి శవాలు పెడతారు ఇక్కడ? కమాన్ ఇప్పుడు మీ వాకీ టాకీ పని చేస్తుంది. డీజిల్ ఫ్యూయల్ రెడీ యూస్ ట్యాంక్ అటగా అక్కడ పైన ఉన్నది.
డీజిల్ ఇది రావు అది ఓన్లీ భారత్ పెట్రోల్ అనే పెట్రోల్ కొట్టించాలి అక్కడ పైన ఉన్నది అనమాట. గర్ గర్ అదంతా ఫ్యూయల్ లో ఉంటుంది. ఫ్యూయల్ బాగుంటది. పెట్రోల్ వచ్చేసి 110 రూపాయలు, డీజిల్ వచ్చేసి 85 రూపాయలు. చెప్పు. కంపార్ట్మెంట్ 6 ఇది. కంపార్ట్మెంట్ 6 లో ఏముందంటే ఇది వచ్చేసి రైస్ మిల్లా, రైస్ మిల్. పిండిగిరిని గైస్ మీరు మాత్రం మీరు చెప్పిన పట్టించుకోకండి. ఇవన్నీ జనరల్ నాలెడ్జ్. యూపీఎస్సీ, ఐపీఎస్సీ. ఇది వచ్చేసి జనరేటర్ రూమ్. వీళ్ళు వాడింది మహేంద్ర జనరేటర్. ముందుకు రండి. హాయ్. ఇది వచ్చేసి స్టీరింగ్ రోడ్. డ్రైవర్ ఆడ తోలుతా డ్రైవ్ మీ క్రేజీయా? గిఫ్ట్ కొట్టాలంటే మంచినీళ్ళు వస్తాయంట రేషన్ దగ్గర. మళ్ళీ పండుకునేది ఒక 2-3 కంపార్ట్మెంట్ ఇచ్చాడు. అయిపోయా. టోటల్ కంపార్ట్మెంట్ 7. ఓకే గైస్, కంపార్ట్మెంట్ 7 అయిపోయింది. బీచ్ కనపడేదేంటి? వాటర్ లో లేమా? మనం బీచ్ చూడబోతున్నాము. వచ్చేయండి. బీచ్ అయితే చాలా బాగుంది. గిర్ జాతా మమ్మీ సాబ్. రండి. లోపల నుండి రాగానే ఇట్లా బీచ్ కనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు సబ్మెరైన్ అన్నారు, ఓషన్ లో మధ్యలో మునగాలిగా. మునిగిందే తెచ్చి బయట పెట్టారు. లెట్స్ గో టు బీచ్. యా లెట్స్ గో టు బీచ్. సో గైస్ మనం ఇప్పుడైతే ఆర్కే బీచ్కి వచ్చేసినాం ఫైనల్లీ. తిరుగు. ఆగు. ఫైనల్లీ మనం ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాం. ఓయ్ ఇట్రా. అఖిల ఇట్రా. అక్కడ వంతెన చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది బీచ్. నిజంగా వస్తుందే బాబు. హైదరాబాద్ లో కూడా బీచ్ పెట్టాలి. నిజంగా షిప్ వస్తుంది గైస్. మరి అది నిజంగా ఇక్కడ వస్తుందా మరి ఏమైతే తెలియదు. లెట్స్ సీ. ఆర్కే బీచ్ నుంచి డిన్నర్ వచ్చేసినాము. ఎక్కడికి వచ్చారు మేడం మీరు? మేము ఇప్పుడైతే ది పార్క్ కి వచ్చేసాము. ఎస్. యా, ఇక్కడైతే మేము డిన్నర్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. యాక్చువల్లీ రూమే తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ ఆక్యుపై అయిపోయి ఉన్నాయి అనమాట. సో చూద్దాము, ఒకవేళ ఖాళీ ఉంటే తీసుకుందాం అనమాట. పక్కనే ప్రైవేట్ బీచ్ ఉంటుంది. ఇక్కడ చేస్తుంది కనిపిస్తుందా? ఇక్కడ చేస్తుంది. అండ్ అక్కడ డైనింగ్ ఏరియా, ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది. దాని పక్కనే పూల్ ఉంది గైస్ నేను కనిపిస్తున్నానా మీకు? సో దాని పక్కనే పూల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ మనకి డిన్నర్ చేసుకోవడానికి సెటప్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా. ఎందుకంటే అక్కడ వేవ్స్ వస్తున్నాయి, ఆ సౌండ్, అండ్ ఆల్సో ఈ ఐపీఎల్. హలో ఏం చేస్తున్నారు మేడం మీరు? స్నాపులు తీసుకుంటున్నాను. ఎట్లాగో డే ఫ్లాప్ అయింది కాబట్టి అట్లీస్ట్ నాన్నైనా స్నాపులు తీసుకోవాలి. ఎందుకు ఫ్లాప్? ప్లెజెంట్ మ్యూజిక్ ఉందిగా షాక్ లో. సో నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను గైస్, మీకు కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను. ఐమ్ సారీ. బట్ బీచ్ అయితే పక్కన ఉంది, విచ్ ఇస్ సో ప్లెజెంట్ అండ్ కామ్. మీకు కంటెంట్ కావాలంటే వెళ్ళి దూకండి అది. కరెక్టే పెట్టినోలే.
ఏమైంది అది అక్కడికి ఎంత వచ్చింది డైరెక్ట్ చంపితే ఏమంటారు తీసి పక్క పెట్టాడు కదా అవుట్ అంట. ఓకే ఎనఫ్ ఆఫ్ కంటెంట్, లెట్స్ గో. ఇప్పుడు డిన్నర్ చేసేద్దాం. హే గైస్, ట్రై టు మ్యాచ్ మై వైఫ్. యో ఈ రెస్టారెంట్కి వచ్చాము గైస్, ఇప్పుడు డిన్నర్ చేసేసుకుందాం. చలో. కొంచెం అందంగా తినాలన్నమాట ఈరోజు. టోనీ, వెల్కమ్ టు షార్క్ ట్యాంక్. సో మాకు పాస్తా వచ్చింది. మళ్ళీ పాస్తా ఆర్డర్ చేసాం గైస్, పాస్తా వచ్చింది. భయ్యా రండి భయ్యా, అందదా చాలా ఉంది. సపరేట్ ప్లేట్ తీసుకో, ప్లేట్ అని తీసుకో. అలా పర్మిషన్ చెప్తాను. అస్సలు బాగాలేదు, పాస్తా ఉడకలేదు. ఫస్ట్ ఒక 20 ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం. సో ఫుడ్ అయితే చాలా వరస్ట్ ఉంది గైస్. మేము ఇది షార్క్ వచ్చామన్నమాట. రెండు ఆర్డర్ చేసాము, ఆ రెండు చాలా చెత్తలాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి మళ్ళీ తింటాము. వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 10:35 అవుతుంది. సో మేము బుక్ అయిపోయినాం అనమాట. ఫుడ్ బాగుంటుందేమో అని చెప్పేసి వచ్చాము. లాస్ట్ టైం యాక్చువల్లీ ఇక్కడ స్టే చేసినాను, స్టే బాగుందని చెప్పి ఫుడ్ కూడా బాగుంటుందని అనుకున్నాను. సో మోసపోయాను అనమాట. సో మీరు కూడా అలా మోసపోకండి. ఇది షార్క్ అయితే వచ్చినప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని తినండి. ఇక్కడ ఫుడ్ అయితే అసలు బాగాలేదు, వర్స్ట్ ఉంది. 10కి అయితే నేను 1 ఇస్తాను, బికాస్ వాళ్ళు ఫుడ్ సర్వ్ చేసింది కాబట్టి. హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మనం వచ్చేసాము భీమ్లీలో ది హైవ్ అనే హోటల్కి అనమాట. బికాజ్ అక్కడ మేము ఆల్రెడీ ది పార్క్ చూసాము అండ్ ఆల్సో పామ్ రిసార్ట్ కూడా చూసాము. బట్ వీకెండ్ కాబట్టి మొత్తం అంతా ఫుల్లీ ఆక్యుపై అయిపోయి ఉన్నాయి. 1 డే వరకు కూడా ఖాళీ లేవు అనమాట. సో ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో నేనైతే ఒక హోటల్ చూసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ది హైవ్, ఇది భీమ్లీలో ఉంటుంది. సో వచ్చేయండి గైస్, మీకు చిన్న హోమ్ టూర్ ఇస్తాను. ఇది ఇలా ఓపెన్ చేయాలన్నమాట. సో ఇలా ఓపెన్ చేయాలి. ఫస్ట్ రాగానే వాష్రూమ్ చాలా నీట్గా ఉంది గైస్. యాక్చువల్లీ ఇక్కడ మిర్రర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వాడు చిన్న కబోర్డ్ టైప్ ఇచ్చాడు. ఇక్కడ చిన్న కబోర్డ్ ఇచ్చాడు గైస్. అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చాడు. చిన్న మిర్రర్ ఉంది. ఇక్కడ కాఫీ చేసుకోవడానికి కాఫీ మిషన్ ఇచ్చాడు, కూర్చోడానికి సోఫా అండ్ బెడ్. సో ఇక్కడ 2 to 3 people ఈజీగా పడతారు. అండ్ ప్రైస్ కూడా చాలా డీసెంట్ ఉంది, 2500 ఇంక్లూడెడ్ విత్ ట్యాక్సెస్. అండ్ టీవీ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే మనకి వ్యూ కూడా ఉంది. చాలా బాగుంది, సింపుల్ అండ్ నీట్, చాలా బాగుంది. 5 out of 5. See you in the next vlog. Until then, bye guys.